స్వాగతం సుస్వాగతం యేసునామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంద తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామములో. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఎన్నెన్నో అక్రమం, పాపం, అంటురోగం, వ్యాధి బాధలు ఉండినా కూడా తనను వెదకుతున్న వారిని రక్షించుట కొరకు యేసుప్రభు సిలువలో ఎప్పుడో మరణించి మనకు కావలసిన స్వతంత్రమును దయచేసి ఉన్నారు. కనుక ఈనాడు ఈ పవిత్రమైన దివ్య బలిపూజను సమర్పిస్తున్న కుటుంబం భాస్కర్ రెడ్డి, ఊపిరి సంబంధించిన వ్యాధితో ఉన్న ఆయనకి దేవుడు స్వస్థత దయచేయమని, శోభారెడ్డి, అంతోని రెడ్డి, శ్రీసారెడ్డి, ప్రణయ్ రెడ్డి, రాజారెడ్డి వీళ్ళందరూ ఒకే కుటుంబం చెందినవాడు. వారి కుటుంబమును, వారి తల్లిదండ్రులను దేవుడు కాచి కాపాడమని, ప్రత్యేక విధంగా శ్రీసా, ప్రణయ్ రెడ్డి వారు వేరు దేశానికి చదువుటానికి వెళ్తుండగా దేవుడు వారికి తోడుగా ఉండి కాపాడమని, ఐవన్ మరి కుమారతి సిబిల్, ఈ కుమారతికి దేవుడు పరిపూర్ణ విడుదలను చదువుతున్న సమయమున ఆమెకున్న డిస్టర్బెన్స్ అన్నింటిని కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నారు. అదేవిధంగా రవి, అర్చన అన్నవాడు సంతాన భాగ్యం కొరకు, సుశీల రెడ్డి, సుధీర్ రెడ్డి వీరు కూడా దేవుని సంతాన భాగ్యం కోరుకొని దివ్య బలిపూజ సమర్పిస్తున్నాడు. అశోక్ రెడ్డి మరియు మణి వారు దేవుడు వాళ్ళకు సంతాన భాగ్యం అందించి ఉన్నాడు. మంచిగా ప్రసవం జరగాలని, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. కొండయ్య, స్వర్ణలత, వారి కుమారుడు భార్గవ్ వీళ్ళు ముగ్గురు కూడా పాజిటివ్ కరోనా వచ్చింది కనుక భయం ఇవి అన్నిటిని దాటి స్వస్థతను దేవుడు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా మెగదిపట్నంలో ఒక కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, భార్య, భర్త అందరూ కూడా పాజిటివ్ అని వచ్చి ఉంది కనుక చాలా శ్రమల్లో ఉన్న తన భర్త కొరకు ఆ కుటుంబ సభ్యులు ప్రార్థన సమర్పిస్తున్నారు. వీళ్ళందరినీ తలంచుకుందాం. అదే సమయమున ఈ మన చుట్టి ఉన్న క్రిస్టియన్ కాన్వెంట్స్, చర్చెస్, దానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబమును దేవుడు కాచి కాపాడమని ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. షర్లీ అనే ఒక వ్యక్తి, దేవుడు ఆమెకి చేసిన మేలులకు కృతజ్ఞత బలి, మోకాలు నొప్పి నుండి విడుదల దేవుడు దయచేయమని. డాలీ అనే ఒక కుమారతి 10 రోజుల ముందు వాళ్ళ కుటుంబం అందరూ కూడా పాజిటివ్గా వచ్చినప్పుడు కూడా పరిపూర్ణ స్వస్థతను దేవుడు త్వరగా అద్భుత విధంగా దయచేశాడని ఈనాడు దివ్య బలిపూజను కానుకతో సమర్పించుకుంటున్నది. అదేవిధముగా ఆకాశ్ అనే ఒక కుమారుడు, వాళ్ళ పెద్ద నాన్న నాగేశ్వరరావు, ఆయనకు కరోనా వచ్చిన వలన ఈయన కూడా వస్తుందో ఏమని భయంలో ఉన్నాడు. ఆ కుమారుడికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని వాళ్ళ అమ్మ మరియలత ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నది. వారితో కలిసి మిగిలిన ఎవరెవరు ఈ దివ్య బలిపూజలో మమ్మల్ని జ్ఞాపకపరచుకోము అని తలంచున్నారు, కోరుకున్నారు, వాళ్ళందరినీ ఈ సమయంలో సమర్పించుకుంటున్నాం. చందర్ అనే ఒక వ్యక్తి మన ఇటాలీ దేశానికి పని నిమిత్తమై 4 చోట్ల 4 ఫ్లైట్ పోవాలి. దేవుడు ఇప్పటి వరకు 2 టెస్టులు కరోనా ఏం లేదని పోయి ఉండగా అక్కడి నుంచి ఇటాలీకి భద్రంగా పోవాలని దివ్య బలిపూజను కానుక సమర్పించున్నారు. వారిని ఇంకా ప్రతి ఒక్కరు జాబ్ కొరకు వేచి ఉన్న వారందరినీ దేవుడు దీవించమని ఈ దివ్య బలిపూజలో నిండు మనసుతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక. పితా
పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ ఇలా తాను పదవిలో ఉన్నప్పుడు అతని గురించి చర్చించుకుంటున్నప్పుడు ఇలా పలికారు: నేను ఏ పనినైనా మొదలుపెట్టినప్పుడు అది విజయవంతమైతే నా గురించి లేక నా పని గురించి తప్పుగా మాట్లాడిన వారి గురించి అంతగా నేను పట్టించుకోను. మరి ఒకవేళ నేను మొదలుపెట్టిన పని విజయవంతము కాలేదు అన్నప్పుడు నేను పూర్తిగా ఆ పనిని దేవుడికి దేవదూతల ద్వారా సమర్పిస్తాను. మరి నా గురించి చెడ్డగా మాట్లాడిన వారిని కూడా నేను సమర్పిస్తానని ఆ వ్యక్తి అబ్రహాం లింకన్ పలికి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, జెర్మయా మరియు భక్త యోహాను గారులు ఇద్దరు కూడా వారు దేవుడు వారికి అప్పజెప్పిన పనిని చేయుటలో కష్టాలు ఎదుర్కొన్నారు. అయినా సరే ప్రజలు వారిని నిందించినా, మరి చివరకు చంపటానికి నిర్ణయం తీసుకున్నా వారు వెనుకాడలేదు. మరి జెర్మయా, ఈరోజు మనం విన్న పట్టణంలో జెర్మయా తాను చంపబోతున్న నాయకులు, ప్రజలు మరియు ఇతర యాజకులు ఆయన చుట్టూ గుమికూడినా సరే అతను దేవుడు ఇచ్చిన పనిని అతను నెరవేర్చారు. మరి అదేవిధంగా భక్త యోహాను అతను కూడా ఆ దేవుడు అతనికి ఇచ్చిన పనిని నెరవేర్చుటలో చివరకు ప్రాణాన్ని కూడా కోల్పోవటానికి అతను వెనుకాడలేదు. ఈరోజు మనము పునీత ఇగోరి అల్ఫోన్సి వారి యొక్క స్మరణను జరుపుకుంటున్నాం. అతడు ముందుగా న్యాయవాది మరియు ఇతర న్యాయంకు సంబంధించిన చర్చ్కి సంబంధించిన క్యానన్ లాని కూడా చదివిన తర్వాత ఫాదర్ అవ్వటానికి వారు ఒక డయాసిస్లో జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఫాదర్ అయ్యి అందరికీ కూడా మంచి క్రైస్తవ జీవితం జీవించాలి అని అందరికీ కూడా పలు ప్రదేశాల్లో ఇటలీ దేశంలో బోధిస్తూ చివరకు తరువాత అతను ఒక సభను మొదలుపెట్టారు. దాన్నే రిడెంప్టరిస్ట్ ఫాదర్స్ అంటారు. ఈ సభ ఇప్పటికీ ప్రస్తుత ప్రపంచంలో చురుకుగా క్రీస్తు యొక్క బోధనను బోధిస్తూ వివిధ ప్రదేశాల్లో పనిచేస్తుంది. వారి సేవలను అందిస్తున్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు జెర్మయాకు, బప్తిస్మ యోహానుకు మరియు పునీత అల్ఫోన్సు లిగోరికి ఇచ్చిన కార్యాలు వారు నెరవేర్చుటలో వారు ఎదుర్కొన్న సమస్యలను వారు పక్కకి పెట్టక, సమస్యలకు బెదిరిపోక ఆ కార్యాన్ని నెరవేర్చారు. మరి ప్రభువు నీకు నాకు ఈ లోకంలో పంపే ముందు ఏదో ఒక కార్యాన్ని మనకు అప్పచెప్పి ఉన్నారు. ఆ కార్యంను నెరవేర్చుటలో మనము సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇతరుల చేత మనము ఎన్నో కష్టాలకు గురి అవుతున్నాం. మరి వారి వలె మనము ముందుకు సాగిపోతున్నామా, లేదా కష్టాలు బాధలు వచ్చాయని మనము వెనక్కి తిరుగుతున్నామా? ఆ యొక్క మనకు అప్పచెప్పిన కార్యాన్ని నెరవేర్చుటలో మనము శ్రద్ధ చూపనందుకు గాను మరియు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను అనుమానించినందుకు గాను మనము ఈ దివ్యబలి పూజలో పాల్గొనే ముందు ఆ యొక్క పాపక్షమాపణ, వాటికై పాపక్షమాపణ అర్పిస్తాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు నా ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ శ్రీసభ నుండి కుంక్రొత్త పుణ్యాత్ములను ఎందరినో రూపొందించుచున్నావు. మేము పునీత అల్ఫోన్సు అడుగుజాడలలో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలుగునట్లు నీ కృపను ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము వచనములు 11 నుంచి 16 వరకు మరియు 24వ అధ్యాయము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము వచనములు 11 నుంచి 16 వరకు మరియు 24వ వచనం. అప్పుడు యాజకులు, ప్రవక్తలు నాయకులతోనూ ప్రజలతోనూ ఇతడి నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను. కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరును ఇతని మాటలు వింటిరి కదా అనిరి. కానీ నేను వారికిట్లు జవాబు చెప్పితిని. నేను ఈ దేవాలయమునకు నగరమునకు వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభు నన్ను పంపి ఈ మాటలు పలికించాను. కనుక మీరు మీ మార్గములను, క్రియలను మార్చుకొని ప్రభువునకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనస్సు మార్చుకొను, తాను నిశ్చయించుకొనినట్లుగా మిమ్ము నాశనము చేయడు. నా మట్టుకు నేను మీ ఆధీనమున ఉన్నాను. మీకు ఉచితముగాను న్యాయముగాను తోచిన దానిని మీరు చేయవచ్చును. కానీ ఈ సంగతిని గుర్తింపుడు, మీరు నన్ను చంపుదురేని మీరును ఈ నగరవాసులను నిర్దోషిని చంపినట్లగును. ఈ సంగతులెల్లా మీకు తెలియచేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతట నాయకులు, ప్రజలు యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇతడు మన ప్రభుడైన మన దేవుడైన ప్రభు పేర మాట్లాడెను, కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అనిది. కానీ షాఫాను కుమారుడు అహీకాను నా కోపు తీసుకొనెను, కనుక వారు అతన్ని ప్రజలకు అప్పగించి చంపింపరైది.
ఇది ప్రభు వాక్కు. నాతో కలిసి అందరూ కూడా కలిసి పాడుదాం, దేవుని మహిమపరచుదాం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నా ఆశ్రయం నీవే, నా ఆశయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశయం నీవే, నా సర్వము అయ్యా నీవేగా, నా సర్వము అయ్యా నీవేగా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, 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 నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 1వ వచనము నుంచి. ఆ కాలమున చతురాంశాధిపతి యగు ఏరోదు యేసు గురించి విని, ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతుల నుండి లేచియున్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువుగాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హేరోదియ కారణముగా యోహానును బంధించి చెరవేయించెను. ఏలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు అతడు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియ కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినా దానిని ఆమెకు ఒసగెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన
బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పల్లెములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కానీ తన ప్రమాణముల కారణముగా, అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్ప ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహాను శిరఛేదమును గావించెను. వారు అతని తలను పల్లెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని దేహమును తీసుకుని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఈ విషయమును తెలియచేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మహిమగల యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు బలము, కీర్తియు, శక్తియు ఆయనే. ఆయన నుండే మనకు సకల కార్యము లభిస్తున్నది. ఈనాడు ఆగస్టు 1 దారి గడిచిన కాలమంతా, జూలై నెలంతా దేవుడు ఎన్నో శ్రమల మధ్యలో మమ్మల్ని కాపాడాడు. ఈనాడు ఈ దివ్య బలిపూజలో మనం దేవుని ఆశీర్వాదం కొరకు మొదటి రోజులోనే మనం నిలబడుతున్నాం. ఆ మొదటి రోజుని దేవుడికి సమర్పించుకొని ఈ నెల అంతా ప్రతి ఒక్క కార్యంలో దేవుడు మనకు బలమును, ఆశీర్వాదమును, స్వస్థతను, తన కృపను మనకు దయచేయమని ఒకసారి అందరూ కూడా నాతో కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. చేయి చాచి ప్రార్థన చేసుకోండి. నాలో సదా నివసించేవాడా, కలిసి పాడదాం. నాలో సదా నివసించేవాడా, నిన్నే ఆరాధించేదనయ్యా, నిన్నే ఆరాధించేదనయ్యా. నాలో సదా నివసించేవాడా, నిన్నే ఆరాధించేదనయ్యా. నీతో నడచెదను, నీ కృప చాలునయ్యా. నీతో నడచెదను, నీ కృప చాలునయ్యా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, నీకే ఆరాధనా. గట్టి అయిన ఈ భూమిలో క్షణకాలం ఉండినను, గట్టి అయిన ఈ భూమిలో క్షణకాలం ఉండినను, నిన్నే ఆరాధించేదనయ్యా, నిన్నే ఆరాధించేదనయ్యా. నీతో నడచెదను, నీ కృప చాలునయ్యా. రక్తం చింది కొనినావే నన్ను, ఇంకా నాదంతా నీవేనయ్యా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, నీకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా
కాచి కాపాడాలని ఈ వాక్కుని శ్రద్ధ వహించి ధ్యానిస్తాం. ప్రత్యేకంగా చాలా వ్యాధికి గురి అయి ఉన్న శ్యామ్ వాళ్ళ భార్య ఇద్దరిని కూడా దేవుడు తాకి స్వస్థపరచమని ఈ ఆరాధన వేడుకొందాం. దైవజనులారా, ఈనాటి ప్రసంగమును ఈ ధ్యాన అంశంలో మనం ధ్యానించుకుందాం. ఇఫ్ యూ రిపెంట్, గాడ్ విల్ చేంజ్ హిస్ మైండ్. టుడే ద గాస్పుల్ ఇస్ రివీలింగ్ the operating key to change the mind of God. In the sense, when King Ezekiel was affected by the leprosy, God said to him through the prophet, tell him to settle the life, settle the things, because he is going to die soon. This is what came through the prophet. The moment when prophet instructed him, he began to turn towards the wall and he was crying bitterly towards God to have mercy on him. We know God extended his lifespan more around 15 years extra. దైవజనులారా, దేవుని హృదయమును మార్చుటకు ఎలా మార్చటం అని ఒక సాధనమును ఈరోజు పట్టణం మనకు వివరిస్తున్నది. దేవుని హృదయంని ఎట్లా మార్చగలుగుతాను అని ఒక రహస్యమును ఈరోజు ఈ వాక్కు మనకు నేర్పిస్తున్నది. I have committed so many sins and I'm still wondering why God did not punish me so far. నేను ఎన్నో పాపములు చేసి ఉన్నా, కానీ ఇంకా నేను బాగానే ఉన్నానని మనలో చాలామందికి ఒక క్వశ్చన్ ఉండవచ్చు. దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడిని మారుతావని వేచి ఉండటమే. దేవుడు మనం నాశనం అవ్వాలని తలంచి ఉండినచో ఈ సిలువలో ఆయన మరణించిన వాడే కాదు. Jesus did not die on the cross to see your death or your destruction. He died for you and me to give the life. Everyone by their weakness they commit sin. కానీ పాపం చేసిన వాళ్ళందరూ బలహీనంలో చేస్తున్నాం. మనం తెలిసి చేస్తున్నాం, కానీ బలహీనం. ఈ బలహీనమును చూసి దేవుడు కూడా తెలుసు. యెషయా గ్రంథం 41:14 మీరు చదివినా మీకు అర్థమవుతుంది. యాకోబు, పురుగులంటి వారా, ఇశ్రాయేలు కిరిమిలంటి వారా, నీకు నేను కరుణ చూపించకుండా పోతానా? ఓ ఎఫ్రాయిం, మై ఫస్ట్ బాండ్ విల్ ఐ నాట్ షో సింపథీ కంపాషన్ టు యూ. ఎఫ్రాయిం, మొదటి కుమారుడా, నీకు నేను కరుణ చూపించకుండా పోతాను. ద గాడ్ ఇస్ కంపాషనేట్ గాడ్. The God is compassionate. His horror voice, his terrifying voice is to just to threaten you and to make you to come back to him. ఆయన భయంకరమైన శబ్దం, సింహం వలె గర్జించు శబ్దం దేనికంటే, నీ చేసిన అంతే అని ఆయన పలుకుతున్నారంటే ఆ స్వరం ఘాటంగా ఉంది. దానికి వెనక నిన్ను రక్షించాలనేది ఆయన తప్పన. ఈరోజు మొదటి పట్టణంలో యెరెమీయా ప్రవక్త దేశంకి వెళ్ళి మనస్సు మారండి అంటున్నారు. నువ్వు ఎవరా నాకు చెప్పటకు? ఎవరు పంపించాడని, ఈయనను చంపేయమని గురువులు మొదలుకొని జనులందరూ పలుకుతుండగా యెరెమీయా అంటున్నాడు, నేను నా సొంత ఆశతో రాలేదు. God sent me. If you kill me, you will have the sin of shedding the blood of innocent. అమాయకుడిని రక్తమును చెందిన పాపం మీకు వస్తుంది. నన్ను చంపేసి ఆ తప్పుని చేసి ఇంకా పాపం కట్టుకోకండి. మనసు మారండి.
మనలో ఒకరు తప్పుని కూర్చి చెప్తున్నారు. అది అమ్మలాగా ఉండవచ్చు, నాన్న ఉండవచ్చు, టీచర్స్గా ఉండవచ్చు, పెద్దవాళ్ళుగా ఉండవచ్చు. నీ పని చూసుకో అని చెప్పటంలో మన ధైర్యం కనిపిస్తే తప్ప, పెద్దవాడు ద్వారా, తల్లిదండ్రుల ద్వారా దేవుడే హెచ్చరిస్తున్నారని ఎప్పుడు మనం కనుక్కోపోతున్నాం. కుమారా, సీరా పుస్తకం 3వ అధ్యాయం మనం చదివి చూస్తాం. హల్లెలూయా, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, those who respect their fathers will have long life. 5-6 వచనం. 4వ వచనం, those who respect their mother are like those who are lay the treasure. Those who are honor their father will have joy in their life. Those who respect their father will have long life. Praise the Lord. Hallelujah. Hallelujah. 16వ వచనం, whoever forsakes the father is like a blasphemer, and whoever angers a mother is cursed by God. వీళ్ళున్న వాళ్ళందరూ సీరా 3వ అధ్యాయం చదివి చూడండి. కుమారా, నీ తండ్రికి వయసు అయిపోయిందని ఆయన ఒక రకంగా చూడకు. దేవుడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే మొదటిగా నీ తల్లిదండ్రుల ద్వారానే మాట్లాడుతున్నాడు. ఈరోజు యెరెమీయా ప్రవక్త మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు ఎవరులే అన్నారు. మీ ఎందుకు ఇట్లా మాట పలుకుతున్నావు? మాకు నచ్చినట్లుగా ప్రసంగం చెప్పు, మా ఊర్లోని మీకు గుడి కట్టిస్తామన్నాడు. మాకు నచ్చినట్లుగా దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అని నీ చెప్పు. ఈరోజు తెలిసిపోతుంది, ఊరంతా, లోకమంతా తెలిసిపోయింది దేవుడు ఎంతగా దీవించి ఉన్నాడని. దైవజనులారా, ప్రవక్తలని చెప్పుకున్న ప్రతి ఒక్కరిని ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. గాడ్ కాల్స్ us ఫర్ రిపెంటెన్స్. దేవుడు ప్రతి ఒక్కరిని మనసు మారట్టుకు పిలుస్తున్నాడు. యేసు ప్రభు తప్ప ఎవరు పరిశుద్ధుడు కాదు. ఇది మనం అంగీకరించాలి. కనుక ప్రతి ఒక్కరు నేను పిలుస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, యోహాను స్నాపకుడు ఇట్లా అంటున్నాడు, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హస్ కమ్. మనస్సు మారండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, దగ్గర వచ్చింది. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హస్ కమ్ నియర్. ఇది యేసయ్య మాట. When sin is increased to the extreme, God the Father become tired of forgiving and decide to destroy the world. పాపం పెరుగుతున్నప్పుడు, పాపం ఏం చేస్తాం, ఏం చేస్తాడని దేవుడికి విరోధంగా నేను మాట్లాడుతున్నాను. కన్న తల్లిని కాళ్ళను పట్టుకొని వీధిలో లాగుతున్నప్పుడు, నీ ముందుగానే నేను పాపం చేసిన, నీ సన్నిధిలోనే నేను పాపం చేశానని దావీదు అంటున్నాడు. కీర్తన 51. దేవుడు సకలముని చూస్తున్నాడు. కాయేన్, నీ తమ్ముడు ఎక్కడా? ఆయన రక్తం నా దగ్గర మొరపెట్టుకుంటున్నది అని ఎవరికి తెలియలేని తెలిసిది అనుకున్న కాయిని పిలిచిన దేవుడు. ఉరియా భార్యని సొంతం చేసుకోవటానికి ఉరియాని చంపేసి సంతోషంగా ఉండాలని తలంచిన దావీదుకి నాతాన్ ద్వారా హెచ్చరిక. తెలిసిపోయింది, నా దేవుని దగ్గర నేను తప్పించుకోలేదు. కీర్తన 139:7, యానని తప్పించుకోలేను. నేను ప్రవక్తను నోటిని చంపేయవచ్చు, పిసికి చంపేయవచ్చు, దేవాలయమును మూసివేయవచ్చు, దేవుని వాక్కుని పలుకుతున్న వారిని లేకుండా చేయవచ్చు. కానీ దేవుని స్వరం మాట్లాడుకునే ఉంటుంది. ఏదో ఒక మూలలో దేవుని ప్రవక్తులు మాట్లాడుకునే ఉంటారు. ఈరోజు తన ప్రాణం అపాయం వచ్చినప్పుడు కూడా దేవుడు చెప్పినది మారు,
మీ పాపములను వదిలిన దేవుడు మీ మీద తీసుకొని రావాలని తలంచిన కీడును చెయ్యడు. యెరెమీయా 26వ అధ్యాయం 3వ వచనం. God said, I may change my mind about the disaster that I intended to do. ఈ మాటను యెరెమీయా ప్రవక్త దగ్గర దేవుడు చెప్పమంటున్నాడు. ఇప్పుడు యెరెమీయా దేవుడు చెప్పిన మాటను ఇట్లా చెప్తున్నాడు. మీరు మారినా దేవుడు తన మనసుని మార్చుకుంటారు. అందుకే ఈరోజు ధ్యానిస్తున్నాం. బై రిపెండెన్స్ వీ కెన్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. వీ క్యాన్ come closer to God. The curse is waiting. The curse is waiting. If you commit another sin, ఒక బరువు ఉందండి, అది బరువు ఎక్కువైనప్పుడు అది పగిలిపోతుంది. నేను ఓపెన్ అయి మనం పడినట్లుగా మన పాపం వలన శాపం నా తల మీద ఉంటుంది. ఇంకా నీ పాపం చేసినప్పుడు అది బరువు ఎక్కువై నీ మొత్త పాపంలో నింపబడుతున్నప్పుడు అది శాపముగా నీకు శిక్షగా మారుతుంది. దానికి మునిపే దేవుడు అంటున్నాడు, కీడు రాకటకు మునిపే. ఒక్క కాలంలో ఒక కొడుకుకి అవార్డు ఇచ్చారన్నమాట. దేనికి తెలుసా? సముద్రం పక్కన ఉన్న ఊరు, ఆ సముద్రంలో నీళ్ళు ఊరుకు రాకూడదని కొంత దూరంగా పెద్ద గోడ కట్టాడు ఊరు చుట్టి. వర్షం సముద్ర నీళ్ళు వచ్చి తాకి పోతే తప్ప ఊరు లోపలికి రాదు. జనులు దాని పక్కనే తారు రోడ్లు ఎప్పుడు ప్రయాణం చేసుకునే ఉంటారు. ఒక్కరోజు సాయంత్రం ట్యూషన్ అయిపోయి ఒక కుమారుడు సైకిల్లో వస్తున్నాడు. చల సౌండ్ వినపడుతుంది. లీకింగ్ సౌండ్, వాటర్ లీకేజ్. మనం చిన్నదే కదా అని తలచినదే ఇప్పుడు పెద్ద తప్పుగా మారి ఉన్నది. ఇంతనే కాదా నేను త్రాగినది నేను త్రాగబోతువాడుగా మారిపోయాను. ఒకేసారి కదా నేను తలంచినదే ఇప్పుడు ఒక వ్యభిచారిగా నేను మారిపోయి ఉన్నాను. చిన్న దొంగతనమే కదా ఇప్పుడు నన్ను సెరచాల్లో ఉంచి ఉన్నది పెద్ద దొంగతనం, హత్య చేసి ఉన్నాను. ఏ పాపం కూడా చిన్నదిలో ఆగదు. అది ఒక మంటలంటిది. దొరికినది అన్నిటిని కాల్చుకొని పోతుంది, నాశనం చేసుకొని పోతుంది. నీ వలన నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ చుట్టాలు, నీ గ్రామం. అందుకే తండ్రి నుండి వేరుపరచుకొని తప్పిపోయిన కుమారుడు పోయిన నగరం కరువు కట్టంలో చిక్కుకొని, వర్షం లేదు, ఆశీర్వాదం లేదు, దైవ దర్శనం పొందలేని వాడు, దైవ అభిషేకం నుండి దూరం పోతున్న వారు అడుగు పెడుతున్న స్థలంలో కూడా కరువు కట్టవచ్చు. యోనా ప్రవక్త తప్పించుకొని పోయినప్పుడు తుఫాను వచ్చింది. బిడ్డ, నీ దేవుడి దగ్గర నుండి తప్పించుకోలేదు. నీ వలన నీ కుటుంబంలో ఆటంకాలు రాకుండా చూసుకో. యోనా ప్రవక్త ఒక్కడి వలన ఆ పడవలో ఉన్న అందరూ కూడా మునుగవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు యోనా ప్రవక్త చెయ్యాలి, ప్రజలను కాపాడాలంటే నేను చనిపోవాలి అని పలికాడు, ముందుకు కొనసాగాడు. దైవజనులారా, ఈరోజు మనసు మారుదాం, మనల్ని తగ్గించుకుందాం. ఈరోజు సువార్త పట్టణంలో చూస్తున్న వారు అక్రమ కార్యం ఆ రోజు జరగలేదు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఏ రోజు తన సహోదరు భార్యని ఉంచుకొని ఉంటున్నాడు. ఈయనకు సిగ్గులేదు, ఆమెకు కూడా రాజ్యభవనంలో ఒక రాణిగా ఉండాలని భర్తని వదిలిపెట్టి ఈయనతో ఉంటున్నాడు. ప్రవక్త అన్నవాడు ఎవరు? తప్పు అని చెప్తున్నవాడు. అడవిలో ఉన్న యోహాను సేవకుడు నగరంలో వచ్చాడో విన్నాడో ఏమో, సహోదరుని భార్యను ఉంచుకోవటం తప్పు, వ్యభిచారం అన్నాడు. ఆ పాప మనలో లేదా? అన్న తమ్ముడు, పెద్దనాన్న కొడుకు, పెద్దమ్మ కొడుకు అని ఇంత చెప్తున్న వాళ్ళతో మన పాపం జరగట్లేదు. ఈ స్వరంని విన్న వెంటనే వాళ్ళు చెయ్యవలసిన కార్యం ఏమిటి? మనసు మారి సారీ, మనం చేసిన తప్పు, ఇప్పటి వరకు జరిగిన తప్పు, కానీ దేవుని స్వరం హెచ్చరిస్తుంది, మనం మార్చుకుంటామని మార్చలేదు. దానికి బదులుగా తన కుమార్తె పుట్టినరోజు నాట్యం బాగా వేసి రాజు దగ్గర వచ్చినప్పుడు నీకు ఏమి కావాలని సగం త్రాగిన పరిస్థితులు అడుగుతున్నారు. సగం త్రాగుతున్నవాడు, పూర్తిగా త్రాగుతున్న వాళ్ళు నీ ఏం చేస్తున్నా నీకు తెలియదు. నీ త్రాగుపోతు తల వలన నీ భార్యకి ఏమి జరుగుతుంది, పిల్లలకి ఏమి జరుగుతుంది, నీ గుడిసె కాలిపోతుందా, నీ వర్షంలో కారుతుందా నీకు తెలియదు.
నీకు అన్నీ ఒకటే. డబ్బు సంపాదించుట కొరకు భార్య పిల్లను వదిలి దేవుడు చెప్పారో లేదో వేరు దేశానికి వెళ్ళి సంపాదిస్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది నీకు తెలియదు. ఇప్పుడు హేరోదియా, ఆమెకి శారీరం ముఖ్యం, అధికారం ముఖ్యం, ఫలం ముఖ్యం, పండు ముఖ్యం, పేరు ముఖ్యం, కీర్తి ముఖ్యం. కనుక ఆమెను హెచ్చరించిన, పాపం నీ చేస్తుని తప్పు అని చెప్పిన ఆ గొంతుకు సంబంధించిన వ్యక్తిని తలను అడుగు అని కూతురుకి నేర్పించింది. కూతురు హేరోదుకు అడిగినప్పుడు చెప్పిన మాటను మనం పాటించాలి కదా అని. ఎక్కడ ఉంది నీది? చెప్పిన మాట నిలబడాలని ఒక నిరపరాధి దేవుని జనుని తలను నరికి అర్పిస్తున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ ద ఫాల్స్ ట్రూత్. ప్రమాణికం చేయకూడదు, చేసినా నెరవేర్చాలి, కానీ ఇది కాదు ప్రమాణికం. పాపానికి నేను నడిపిస్తున్న ప్రమాణికం అది ప్రమాణికం కాదు. పరిశుద్ధంలో నేను నడిపిస్తున్నదే దానికి ప్రమాణం అని పేరు. ఇప్పుడు యోహాను స్నాపకుడు నరికాడు. వారిని ఎదిరించిన, వారి తప్పుని చెప్తున్న స్వరం వినపింపబడలేదు, ఇంకా పడదు. ఆహా, ఓహో, మనను తప్పు చెప్పిన, మన పాపమును చూపించిన వ్యక్తి ఇప్పుడు లేదు, కొనియాడుదామని వాళ్ళు కొనియాడి జీవించాడు. ఈ విషయమును యేసు ప్రభుకు తెలియపరిచాడు. ఈరోజు స్వార్థ పట్టణం చివరి వచనం. యేసయ్య ఎలా భరించాడు, యేసయ్య దాన్ని ఎలా విన్నాడో. తోటమును కుత్తగకిచ్చా, కౌలుకిచ్చి సరి అయిన సమయం వచ్చినప్పుడు ఇవ్వవలసినదిని అడిగినప్పుడు మొదటిగా పంపిన వారిని కొట్టాడు. కొంతమందిని పంపినవాడు వారిని కొట్టి కొంతమందిని చంపేశాడు. చివరిగా తన కొడుకుని అయినా పంపిన వాళ్ళు వింటారని ఆయనకి పంపించినప్పుడు ఈయనే కాదా సొత్తుకు అధిపతి అని ఆ కొడుకుని కూడా చంపేసినప్పుడు తండ్రి ఏం చేస్తారు మాట? యేసు అడిగినప్పుడు జనులు అన్నాడు, తండ్రి శిక్షిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, ఆ కుత్తగను కౌలుకు తీసి ఇంకొకరికి ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించరా లేదా? యేసు ప్రభు విన్నాడు. యోహాను స్నాపకుడు చనిపోయిన తర్వాత, వినండి, దయచేసి వినండి, యోహాను స్నాపకుడు రిపెంట్, మనస్తాపపడు అన్నాడు. ఆ స్వరం ఆగిపోయిందని అనుకుంటా యేసు మత్తయి సువార్త 4:17లో మరి ఒక్కసారి అదే ప్రసంగంతో మొదలు పెడుతున్నాడు. రిపెంట్, హృదయ పరివర్తన చెంద. ఇప్పుడు కూడా అదే స్వరం ఈనాడు దివ్య బలి పూజలో మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. చెవి ఉన్నవాడు వినుగాక. ఎందుకనగా యెషయా గ్రంథం 47:6-15 వచనంలో ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై పీపుల్. దేవుడు మనకి మీద విసుకపడింది. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వచనం. దే టుక్ అఫెన్స్ అట్ హిమ్. జీసస్ వాస్ అన్ఏబుల్ టు డూ ఎనీ డీడ్స్ ఆఫ్ మిరాకిల్స్ ఇన్ హిస్ హోమ్ టౌన్. యేసయ్య వచ్చి కూడా ఏ అద్భుతం కూడా చేయకుండా పోయాడు. సొంత నగరం ఇది. నిన్నటి రోజు సువార్త పట్ల మనం చూస్తున్న కార్యం. యేసయ్య ఏ అద్భుతం కూడా సొంత ఊర్లో చెయ్యలేదు. దే రిజెక్టెడ్ హిమ్. ఈరోజు దే రిజెక్టెడ్ జెరమయ్య. ఈనాడు యెరెమీయాని తృణీకరించినట్లు యేసయ్యని తృణీకరించాడు. మిగిలినది ఏమి? చీకటిని, వెలుగుని మనం వదిలినప్పుడు మిగిలినది మనకు చీకటి మాత్రమే. మనస్తాపపడదాం, హృదయ పరివర్తన చెందుదాం. ఈ ప్రపంచంలో జీవించుట కొరకు, నిత్య జీవని కోల్పోకుండా ఉండటకి దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ, మనం అందరినీ దీవించి కాచి కాపాడుగాక.
trusting in His presence daily live. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తాను నమ్మిస్తుమి మహిమ కొరకును తన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్సు ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావంతో అతని జీవితమునే ఒక పవిత్ర బలిగా నీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా నీ పవిత్రాత్మ శక్తితో నింపుము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రజ్వరిల్వ నింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవ, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించుచున్నప్పుడు వారికి నీ ఒసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగును, వారి సహవాసము మాకు స్నేహబంధముగును, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరుగున ఉండునట్లు ఏర్పరచుతివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా నీ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు 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 పరలోకమును భూలోకమును మేముతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్ట్రపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. జేషువా, నీ మరణం ప్రకటించుదం, నీ ఉత్థానం చాటుదం, మీ మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చెయ్యుటకు మమ్ము పాత్రునిగా ఎంచినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ సిరి సభను జ్ఞాపకముంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురును, గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు, నీ కనికర ముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకోండి. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతో, పునిద జోజప్పతోను, పునిద అంతోని వారితో, సకల అపోస్తలతో, ఆదురుడి మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నాటికి కావలసిన ఆయన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిత్తు. మమ్ము శోధన యందు ప్రవేశింపడినవగా కీడులో రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యం, నీదే అధికారం, నీదే మహిమ
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువ, మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువ, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని యొక్క దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ఆ యేసు ప్రభువు. అతను ఏర్పరిచిన విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత. యేసు శ్రీవారు.